వాక్యం కొరకు వచ్చినటువంటి ప్రతి బిడ్డకు యేసయ్య నామములో శుభములండి. దేవుని యొక్క బిడ్డలారా, మనమందరము మరి దేవుని వాక్యాన్ని వివరించుకోబోతున్నాము. దేవుడు మనకి ఇచ్చిన ధాన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యము దానియేలు గ్రంథం నుండి 3వ అధ్యాయము 16 నుండి 18 వరకు చదువుకుందాము. షడ్రకు మెషకు అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో ఉండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మలను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అంటే ఈ యొక్క ముగ్గురు యవనస్తులైన బిడ్డలు, పైగా వాళ్ళు బానిసత్వంలో కొనుకోబడిన బిడ్డలు, బానిసలుగా అక్కడ మరి ఉన్నటువంటి వీరికి ఇంత ధైర్యం ఏ విధంగా వచ్చిందంటే, మరి దేవాది దేవుడైన వారు మరి మనుషులకు అసాధ్యమైంది ఆయన చేయగలడు అని ప్రభు అక్కడ వారి చేత ఒక మంచి నిదర్శనంగా ప్రభు అక్కడ వారిని నిలబెట్టుకున్న సంగతి వారు గ్రహించగలుగుతున్నారు. మరి మరి మనకిచ్చిన మరి సమయాన్ని బట్టి దేవుడు మనకి ఎంతో మంచి విలువగల సమయం ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎన్నోసార్లు గుర్తించము. ఈ బిడ్డలైన వారు ఏ విధంగా గుర్తించారంటే, మొట్టమొదట మనకి తెలియబడింది ఏంటంటే, వారు దేవుని ప్రజలుగా వారి ఈ లోక ప్రజలతో నుండి ఆయన వేరుపరుచుకున్నారు. రాజుగారు ఇచ్చిన ఆహారం తినకూడదు, మనల్ని మనం ప్రత్యేకించుకోవాలని వారిని వారు మొదటిగా ప్రత్యేకించుకున్నారు. ఈ లోకాన్ని నుండి ప్రత్యేకించుకున్నప్పుడు మరి అతను అధిపతి కూడా మొదట అభ్యంతరం చెప్పినా కూడా తర్వాత వీరి యొక్క ముఖాలు చూసినప్పుడు వీరెంతో ఆరోగ్యంగా ఉన్నట్లుగా కనపడి ఆయన వారికి అలౌ చేశాడు. ఎందుకు ఏదైనా సరే మనము ప్రభు నిమిత్తము మనల్ని మనము ప్రత్యేకించుకున్నప్పుడు మొదటగా అది అందరికీ యోగ్యకరమైనదిగా ఉండదు, అందరికీ ఆమోదకరమైనదిగా ఉండకపోవచ్చు. కానీ మనం తర్వాత మన ప్రవర్తన బట్టి వారు కూడా మరి మన రూప లక్షణాలు అంటే మన యొక్క ప్రవర్తన బట్టి మరి ఎదుటి వాళ్ళు కూడా అంగీకరించే విధముగా మనం మారగలం అన్నమాట. మరి అటువంటి పరిస్థితులను మనము ఏం చేయాలి? మనము ప్రభు కొరకు ప్రత్యేకించుకోవాలి. రెండవదిగా ఏంటంటే, రాజుగారికి వచ్చిన కళ ఆయన మర్చిపోయాడట. మర్చిపోయిన కళను, ఒక మనిషికి వచ్చిన కళను మరి ఇంకో మనిషి ఎట్లా తెలుసుకుంటాడు? అది చాలా అసాధ్యం. ఒక మనిషి మనసులో ఏమో ఆలోచిస్తున్నాడో కూడా మనం తెలియని పరిస్థితుల్లో అతనికి ఏదో కళ వచ్చిందంట, దాని గురించి తెలుసుకోవాలంటే చాలా కష్టం. కానీ మర్మములను బయలుపరచగల శక్తి గల దేవుడు మన దేవుడు అని వారు గుర్తించినప్పుడు ప్రభువుని సన్నిధిలో వారు ఏకమయ్యి ప్రభువుని వేడుకున్నారట. వేడుకుంటున్నప్పుడు ప్రభు తన యొక్క శక్తిని వారికి బయలుపరిచాడు. మరి వారి జీవితాల్లో వారు మొట్టమొదటిగా వారు చేసిన పని ఏంటి? ప్రభు కొరకు వారిని వారు ప్రత్యేకించుకున్నారు. వీళ్ళు ఎటువంటి మాంసం పెడతారో, మరి ఏ దేవతలకు అర్పించింది పెడతారో అవన్నీ మనం ఆ టైంలో చెప్పే కంటే మనము మొట్టమొదటిగా మేమే తినము అని నిర్ణయించుకుంటామని వారు ప్రత్యేకపరచుకున్న విధానాన్ని బట్టి మరి దేవుడు వారికి తన మర్మాలను కూడా బయలుపరచగలిగే శక్తిని ఇచ్చాడనమాట. ఎంత గొప్ప ధన్యతలో వాళ్ళు పెరుగుతున్నారు. అలాంటప్పుడు మరి రాజుగారు మరి విగ్రహాన్ని చేయించి, మరి విగ్రహానికి మీరందరూ నమస్కారం చేయాలి, సాష్టాంగ నమస్కారం అని చెప్పినప్పుడు వారి సమయాన్ని వారి పరిస్థితులను గ్రహిస్తూ ఉన్నారు. మనం ఎక్కడున్నాము, ఏ స్థితిలో ఉన్నాము, దేవుడు స్వయంగా ఆయనే మరి మర్మాలను మనకు బయలుపరుస్తున్నప్పుడు మనము ఆయన కొరకు ప్రత్యేకంగా ఏ విధంగా జీవించాలి? మనం ఈ కథను మనం ఎన్నిసార్లు మన జీవితంలో విని ఉంటాము. కానీ ప్రతిసారి కూడా దాన్ని ధ్యానించుతున్నప్పుడు మరి కొత్త సంగతులను దేవుడు బయలుపరుస్తూ వస్తున్నాడు. మరి ఈ బిడ్డలు వారికి ఉన్న ఆ సమయంలో
మరి దేవుని కొరకు అక్కడ నిలబడాలి అని అనుకున్నప్పుడు మరి వారికి బలంగా నిలబడ్డారు. అలా నిలబడినప్పుడు ఏమైంది, వారికి ఇవ్వాలనుకున్న పనిష్మెంట్ 7 రెట్లు హెచ్చింపబడింది. అయినప్పటికీ ఆ విధంగా సాతానుడు కూడా మనము సరైన పద్ధతిలో మనం వెళ్తున్నప్పుడు, మనం సరైన పద్ధతిలో నడవాలనుకున్నప్పుడు దుష్టుడు ఏం చేస్తాడంటే మనల్ని భయపెట్టకి దాన్ని 7 రెట్లు మనకు కష్టాలను రప్పిస్తూ ఉంటాడు. మనకి ఏ విషయంలో వెళ్ళాలన్నా మనకు కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. మరి ఏంటి, దేవుడి కొరకు నేను కదా ఎంచుకున్నాను కదా, నేను ఎందుకు ఇట్లా అవుతుంది, నాకే ఎందుకు కావాలి అన్ని పరిస్థితుల్లో మనం ఉంటాము. ఏంటి, నా బిడ్డలకే ఎందుకు అనారోగ్యం కావాలి, నాకే ఎందుకు ఇట్లా రావాలి, నా ఉద్యోగమే ఎందుకు పోవాలి, నాకు ఎందుకు ఈ స్టేటస్ లో నాకు సరైన స్థితిలో రావట్లేదు అని మనం భయపడుతూ బాధపడుతూ ఉంటాం కదండి. మరి దేవుడు మనకిచ్చిన సమయం, ఆ విలువైనటువంటి ఆ సమయం మళ్ళీ ఒకసారి దేవుడు మనకు అవకాశం ఇస్తే ఆ అవకాశం మరలా మన జీవితంలో రిపీట్ కాదు. అది వేరే రకంగా రిపీట్ అవ్వచ్చు, కానీ ఆ సమయం వెళ్ళిపోయింది కాబట్టి వేరే సమయం, కొత్త సమయం వస్తుంది మనకంతే. కాబట్టి ఈ లోకంలో మనం ఉన్న కాలము చాలా విలువ గలది. ప్రతి గడియ కూడా మనకి ఎంతో విలువ గలదని మనం గ్రహించుకుని మనం ఈ లోకంలో ఉండగానే నిత్య జీవాన్ని సంపాదించుకునే పరిస్థితిని మనము కల్పించుకోవాలా. మళ్ళా ఈ అవకాశం వస్తుందో లేదో అని గమనించుకోవాల్సిన పరిస్థితి ఉంది మనకి. మరి యాకోబు గారు అంటారు కదా, నా యాత్రా కాలము చాలా కాలం ఉంది కానీ నేను జీవించిన కాలము కొద్ది దినాలు మాత్రమే ఉన్నాయి అంటాడు. అంటే యాత్రలో మనం ఈ లోకం ఎంత పరిగెడుతూ ఇది కావాలి, నాకు అది కావాలి, అది ఇది అని చేస్తూ ఉంటాం. కానీ మరి ఆ ఎబ్బోకు రేపు దగ్గర మరి ఆయనకు వచ్చినటువంటి మరి ఆ మార్పు ద్వారా, ప్రభు యొక్క దర్శనం ద్వారా ఆయన తను జీవించిన కాలం కొద్దిగానే ఉందంటున్నాడు. ఆ తర్వాత జీవించిన కాలమే ఆయన కౌంట్ చేసుకుంటున్నాడు. అంటే మనం కూడా మనం ప్రభువుతో మనం ఉన్నటువంటి ఆ జీవితాన్ని మనం కౌంట్ చేసుకోవాలి. మనం ఈ లోకం అంటే ఎన్నో రకాలుగా పరిగెడుతూ ఉంటాము, కానీ మనలను మనము ప్రభువుకి అప్పగించుకోము. ఈ 3 బిడ్డలు కూడా షడ్రకు, మెషకు, అబేద్నెగోను మరి దానియేలు గారితో సహా మనం చెప్పాలంటే వీళ్ళు ఏం చేస్తున్నారంట, ప్రభువుకి వారిని వారు సంపూర్ణంగా సమర్పించుకున్నారట. మరి 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 చెప్తున్నారు కదా, మనము సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు మరి ప్రభు మన యొక్క కార్యాలన్నీ కూడా ఆయన తన చిత్తానుసారంగా నడిపిస్తాడు. కాబట్టి మనకి నెబుకద్నెజరు కాదు, అలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే మనల్ని బెదిరించలేరు. మరి ఎటువంటి గొప్ప మరి ప్రణాళికలు వేసి మనలను నాశనం చేయాలని 7 అంతలుగా దాన్ని 7 అంతలే కాదు 77 అంతలు శ్రమను మనకు కలుగజేయాలనుకున్న అటువంటి శ్రమ నుండి కూడా దేవుడు తప్పింపగలడని ఈ బిడ్డల యొక్క మరి కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అది కథ కాదండి, నిజమైందే. అంటే మన బైబిల్ యొక్క చదివినటువంటి దాన్ని బట్టి మనం గుర్తించుకోవచ్చు అనమాట. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు నెబుకద్నెజరు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వ్యాధులు వస్తూ ఉంటాయి, అవి బాధపడతా ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, భయపడతా ఉంటాయి, మనుషులు మనల్ని భయపెడతా ఉంటారు, పరిస్థితులు మనల్ని భయపెడతా ఉంటాయి. మనకి ఎందుకు వచ్చింది ఈ సిచ్యుయేషన్ మనకు అర్థం కాదు, ఎందుకు వచ్చిందా ఈ వ్యాధి మనకు అర్థం కాదు, ఈ బాధలు ఎందుకు మనకి, ఏంటి నా బిడ్డలకి ఎందుకు కావాలి ఇలాగా, నా భర్తకి ఎందుకు కావాలి, లేకపోతే నా భార్యకి ఎందుకు కావాలని మనం ఎన్నో రకాలుగా మరి భయపడుతూ ఉంటాయన్నమాట పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో మనం చేయవలసింది ఏమి కూడా మన చేతిలో ఉండదు. అసలు ఆ పరిస్థితిలో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉంటాం అనమాట. మరి కానీ అదే మనము ప్రభు హస్తాలకు మనం అప్పగించుకుంటే, ఆల్రెడీ ఈ యొక్క షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ప్రభువుకు వారిని వారు అప్పగించుకున్నారు కాబట్టి అది ఎటువంటి పరిస్థితి కూడా వారు జంకలేదు, భయపడలేదు. ఎందుకంటే వారి దేవుడు ఉన్నాడని, ఆయన సజీవుడని రుచి చూచి తెలుసుకున్న బిడ్డలు కాబట్టి వారికి భయం కలిగినప్పుడు నాకు ప్రభు మనకున్నాడు, మాకేం భయం లేదు అన్న ధీమాతో వాళ్ళు ఉన్నారు. ప్రభు చెప్పిన మాటను మరి దాన్ని అంగీకరించడానికి వారు మరి ఎంతగానో మరి కట్టుబడి ఉన్నారు, స్ట్రాంగ్ గా ఉన్నారు. అక్కడ మరి అగ్నిగుండంలో వేసేస్తున్నాం, ఇదిగో మీరు వినలేదు కాబట్టి ఇంకా 7 అంతలు ఎక్కువ చేస్తున్నాం అన్నా కూడా
వారు జంకకుండా, లేదు మా ప్రభు ఉన్నాడు, మా ప్రభు శక్తిమంతుడు, ఒకవేళ ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఆయన రక్షిస్తాడు. ఒకవేళ రక్షించలేదు అనుకో, అది ఆయన చిత్తమైంది అనుకో, ఆయన చిత్త ప్రకారం మేము నడుచుకుంటాం. కానీ అది కష్టమైన సుఖమైన ప్రభు కొరకు మేము జీవిస్తాం. కానీ మేము మాత్రము ప్రభు చెప్పిన మాటను ఉల్లంఘించము అని చెప్పి ఇక్కడ ఈ మనుషులు చెప్తా ఉన్నారన్నమాట. మరి పరిస్థితుల చేతిలోనికి మనం ఒక్కసారి వెళ్ళామంటే అది మనల్ని పెట్టే భయము మరి ఇంతగా ఉండదన్నమాట. మనం దేవుని చేతిలో ఉన్నామంటే మరి మనకి అసలు భయం అనేదే లేకుండా అభయం కలిగించే మన దేవుడు మనకున్నాడనే ధైర్యం వస్తుంది మనకి. కాబట్టి ఈ షడ్రకు మిషకు అబెద్నెగోలు లాగా మరి మా జీవితం ఎప్పుడో మరి దేవుని చేతిలో మనం పెట్టుకున్నట్లయితే ఇక మా చేతుల్లో మరి ఇంకా ఏమీ కూడా మరి లేకపోయినప్పటికీ మా దేవుడు శక్తిమంతుడు కనుక చేస్తాడు. ఇక నేను మా జీవితం మా ఇష్టానుసారంగా కాకుండా ప్రభు ఇష్టానుసారంగా మా జీవితం నడపాలి అని వారు కోరుకుంటున్నాడు అన్నమాట. మమ్మల్ని ఆయన కాపాడుతాడు. ఒకవేళ ఆయన కాపాడిపోయినా మాకేం భయం లేదు, ఆయన చిత్తానికి మేము విధేయులం అవుతాము అంటున్నారు వీళ్ళు. అంటే అగ్నిలోకి వెళ్ళక మునిపే ఆయన వారి జీవితాలు మరి ప్రభువుకి అర్పించుకున్న బిడ్డలుగా కనపడుతున్నారు మనకి. మరి అలాగే మనం కూడా మనకు కష్టం రాకముందే, మనకు ఈ వ్యాధి అనేది రాకమునిపే, మనము కనుక మనకి ఈ బాధలు వేదనలు రాకమునిపే మనము ప్రభు చేతులకు మనం అప్పగించుకున్నట్లయితే మరి మన జీవితం యొక్క విలువ మనకంటే మన ప్రభువుకి మనకు బాగా తెలుసు కనుక మనలను రక్షించగల సమర్థుడు కనుక ఆ మార్గంలో మనల్ని ఎందుకు దేవుడు నడిపిస్తున్నాడో మనకు తెలియని పరిస్థితి కనుక మరి నాయన ఇది నీ చిత్తమా, సరే నీ చిత్తానుసారంగా ఈ మార్గంలో నడిపిస్తున్నావా, ఇది నాకు తెలీదు, ఇది వరకు ఎప్పుడు ఈ మార్గంలో నేను వెళ్ళలేదు, కానీ మరి నువ్వు తీసుకెళ్తున్నావు కాబట్టి దీనికి ఒక ప్రత్యేక ఉండుట ప్రభా అని మనం ప్రభు చిత్తానికి మనం విధేయులమైనైతే ఆయన ప్రణాళిక ఇది ఆయన ప్రణాళిక ప్రకారం జరుగుతుంది, ఆయన చిత్తానుసారంగా జరుగుతుంది మనం విశ్వసించినట్లయితే, మనకు అవమానం రాకముందే మన జీవితాన్ని ఆయన చేతుల్లో మనం పెట్టినట్లయితే మరి దేవుడు మరి అటువంటి పరిస్థితుల నుండి మనల్ని తప్పించగలిగిన శక్తి గలవాడని మనం నేర్చుకుంటున్నాం. మరి రాజు కాదు, ఆయనకి ఎంతకంటే గొప్ప రాజు అయినా సరే, ఎటువంటి వాడి చేతిలో ఉండైనా సరే దేవుడు మనలను తప్పించగల శక్తి గలవాడు. ఇదే సమస్యలు కానీ మనుషులు కానీ వ్యాధులు కానీ ఏదైనా సరే దేని నుండైనా తప్పించగల సమర్థుడని మనము మనసులో విశ్వసించాల. మరి ఏదైనా సమస్య వచ్చిందంటే మనకు మరి అది ఏం చేస్తుంది అంటే మనల్ని భయపెట్టేస్తుంది, ఊపించేస్తుంది, అసలు క్షణం మనసులో ప్రశాంతత లేకుండా చేస్తుంది. అటువంటి దాంట్లో అండి మనల్ని తప్పించాలంటే మనము మొదటిగా మనం ప్రభువుకు సమర్పించుకోవాలన్నది మనం ఆలోచించుకోవాలి. మమ్మల్ని నాయన నన్ను నేను సమర్పించుకుంటున్నాను, నేను నీ చేతిలో ఉన్నాను ప్రభా, మరి ఎటువంటి పరిస్థితి అయినా సరే ఆ పరిస్థితి వస్తుంది పోతుంది కానీ నేను నీ హస్తాల్లో భద్రంగా ఉంటాను నాయన అని మనం ప్రార్థించుకోవాల్సిన వారమే అన్నాము. అది మనకు ధైర్యం ఇస్తుంది. మరి ఇక్కడ ప్రభు యొక్క శిష్యులను చూద్దాము. వాళ్ళని దేవుడు చెప్తున్నాడు, మీరు మరి అద్దరికి వెళ్ళండి అని చెప్తున్నాడు. అది అటువైపుకి మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు వాళ్ళు బయలుదేరి బోట్లో వెళ్తా ఉన్నారు. మరి ఇది బోట్లో వెళ్తున్నప్పుడు ఏమైంది, పెద్ద తుఫాన్ వచ్చిందంట. వారు భయపడిపోతున్నారంట. భయపడిపోయి ఏంటి ప్రభా, ఏంటి ఇటువంటి పరిస్థితి ఏంటి, మేము నువ్వు చెప్పిన పనే కదా చేస్తున్నప్పుడు ఇదెందుకు రానిచ్చావు, అదెందుకు రానిచ్చావు అని మనము చాలాసార్లు క్వశ్చన్ వేస్తూ ఉంటాం. దేవుడు చెప్తేనేగా బయలుదేరాము, మేము దేవుడు చెప్తున్నప్పుడు బయలుదేరినప్పుడు ఈ తుఫాన్ ఎందుకు రానిచ్చాడు, దాన్ని ప్రివెంట్ చేయొచ్చు కదా అని అట్లా అనుకుంటా ఉంటాం. కానీ అటువంటివి దెయ్యము మనలను భయపెట్టకి, ప్రభువులోండి మనలను డిస్ట్రాక్ట్ చేసేసి ప్రభువులోండి మనలను బయటికి లాగివేయటానికి, వాడు నరకంలో వాడితో పాటు మనం కూడా వెళ్ళాలని వాడి ఆశ కనుక మనల్ని ఏదో రకంగా మన ప్రభువులోండి మనసులను మరి తన వైపు డైవర్ట్ చేసుకుంటాకి చూస్తూ ఉంటాడు వాడు. కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా మనం గ్రహించుకోవాలా, మనము నిజంగా ప్రభువు చెప్పింది చేస్తున్నామా, ప్రభువు చెప్పిందే చేస్తున్నామా, లేకపోతే మన సొంతగా ఏమన్నా చేస్తున్నామా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఏ ఉపద్రవం వచ్చినా మొట్టమొదటి మనం చేయాల్సింది అదే, మనల్ని మనం పరీక్షించుకుని ప్రభా
మరి ఈ విషయంలో నేను ఏం చేశాను, ఎలా చేశాను అని ఒకసారి మనము ప్రభు సన్నిధిలో కూర్చుని మనం ఆలోచించి, మనము గనక ప్రభు చిత్త ప్రకారం నడుచుకుంటున్న వారమైతే మనకు దేనికి భయపడాల్సింది లేదు. అక్కడ వాళ్ళు మరి ఆ ఒడ్డుకు వెళ్తున్నప్పుడు వచ్చినటువంటి తుఫాన్లో వాళ్ళు చాలా భయపడిపోయారంట. ఎంత భయపడ్డారంటే ఇంకేముంది, మా జీవితాలు అయిపోయి చనిపోయాం అనుకుంటున్నారు అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నీళ్ల మీద నడిచి వారి దగ్గరకు వచ్చాడట. అంటే మరి నీళ్లు అనేవి అంటే మధ్య నడి సముద్రంలో వాళ్ళు ఉన్నారు, మరి ప్రభు ఏమో అవతల ఒడ్డులో ఉన్నారు, వీళ్ళేమో మధ్యలో ఇరుక్కుపోయి ఉన్నారు. కనుక మనం అనుకుంటాము మన పరిస్థితిని చూసి, ఈ పరిస్థితుల్లో దేవుడు వస్తాడా ఏంటి, చేస్తాడా ఏంటి, మనల్ని ఏమన్నా కనికరిస్తాడా ఏంటి అని మనము చాలాసార్లు మనం భయపడిపోతూ ఉంటాము పరిస్థితిని చూసి. నాకు ఇంకా ఈ పరిస్థితిలో మరణం తప్ప ఏం లేదు అని. కొంతమంది అయితే తొందరపడి ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు వారి పరిస్థితులను బట్టి. కానీ అది కాదు మనం చేయవలసింది ఏంటంటే ప్రభు చిత్తాన్ని నెరవేర్చుతున్నామా లేదా, ప్రభు చిత్తంలో మనం ఉన్నామా లేదా, ప్రభువుకు మనము సంపూర్ణంగా సమర్పించుకున్నామా లేదా అన్నది మనం ఒకసారి గ్రహించుకున్నట్లయితే మనం ధైర్యంగా మనము ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగలం. ఎందుకంటే పరిస్థితులను చక్కబెట్టేది మనం కాదు, మన ప్రభువు మాత్రమే. కాబట్టి అట్టి మరి ప్రభువుని కలిగిన మనం ఎంతైనా ధన్యులం కదా. మరి ప్రభు చెప్తున్నాడు, యోహాను సువార్త 10:28 అంటున్నారు కదా, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను, అవి ఎన్నటికి నశింపవు, మరి ఎవడునూ వాటిని నా చేతిలోండి అపహరింపడు. అంటే మరి ప్రభు చేతిలో మనం ఉన్నాము కనుక మనకు దేవుడు ఏం చేస్తాడు, ఆయన నుండి మనల్ని అపహరించే వాళ్ళు ఎవరు ఉండరు. మనముగా ఆయన నుండి మనం వెడిపోయి వేరైపోతే తప్ప, మరి ప్రభు హస్తాల్లో కనుక మనం ఉంటే మన యొక్క బాగోగులన్నీ కూడా చూడగలిగిన శక్తి గలవాడు, మనలను మరి ఎటువంటి హాని మనకు సంభవించకుండా చూడగలిగిన శక్తి గలవాడు. అదే కాకుండా మనకు ఆయనకు విధేయులమై ఉన్నప్పుడు మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటంటే నిత్య జీవం అనేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఇస్తాను అంటున్నాడు. ఏ గొర్రెలైతే మరి లేకపోతే ఏ విశ్వాస అయితే లేకపోతే ఏ మనిషి అయితే ఆయన చేతిలో ఉంటాడో, దేవుడు అనే తండ్రి మరి తన కుమారుని చేతిలో ఉన్న బిడ్డలకు రక్షణ అనేటువంటి భాగ్యాన్ని ఇస్తాడు, మరి నశింపు చేయకుండా చేస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. మరి మనము ఎన్నో పాపాలు చేస్తాము ఈ లోకంలో, ఎన్నో రకాలుగా మనం బాధపడుతూ ఉంటాము. ఇప్పుడు మగ్దలేనే మరియా ఉందండి, ఆమె వచ్చింది దేవుని సన్నిధిలో మరి తన పాపాలు ఒప్పుకుంటుంది, ఏడుస్తా ఉంది, కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతా ఉంది. ఎందుకంటే తను పాపం చేసిందని తనకు తెలుసు, కానీ ఆయన మాత్రమే తన మరి క్షమించగలవాడని మరి ఆమెకు తెలుసు కనుక ఆయన పాదాల దగ్గర కూర్చుంది, ఆయన సన్నిధిలో విలిపిస్తుంది, తన హృదయాన్ని ఆయన ముందు కృమ్మరించుకుందంట. మరి అంతగా కృమ్మరించుకున్నప్పుడు ప్రభు ఏం చేశాడు, ఆమె పాపాలు క్షమించాడు. పాపాలు ఆమెది క్షమించాడు అంటే ఏంటి అర్థం అంటే, ఆమెకు చెందవలసిన ఆ యొక్క శిక్షను ఆయన శిలువ మీద మరి ఆమె కొరకు భరించాడు. అదేవిధంగా మనము ఎన్నో తప్పులు చేస్తాం, పాపాలు చేస్తాము, మరి ఎన్నో రకాలైన పొరపాట్లలో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనం ప్రభు పాద సన్నిధికి వచ్చినట్లయితే మనలను క్షమించి మన నిమిత్తము తను కాచిన రక్తం చేత మనల్ని కడిగి పవిత్రపరచగల శక్తి గలవాడు మన తండ్రి. మరి అటువంటి తండ్రిని కలిగిన మనము ఎంతగానో ఎంతగానో ఆనందించవలసిన వారమే అన్నాము. ఎటువంటి కష్టం వస్తుందా, లేదు నేను ప్రభు చేతుల్లో ఉన్నాను, ప్రభుకు నన్ను అప్పగించుకున్నాను కాబట్టి నాకు భయం లేదు అనుకోవాలా. నీ యొక్క హృదయంలో కలిగే ఆ తలంపును ప్రభు మాత్రమే చూడగలడు కదా. మనల్ని ఆవరించినటువంటి ఎటువంటిది ఆపదైనా సరే మరి దాన్ని తప్పించగల శక్తి గలవాడు సమర్థుడు మన దేవుడు మాత్రమే కదా. మరి ఆయన ప్రభావం వల్లనే మనకి ఏదన్నా జరుగుతుంది కదా. మరి మనం ఆ విధంగా నడుస్తున్నామా? మరి నిత్యజీవం అనేది అంటే మరి శాశ్వతమైన జీవాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు కదా. అటువంటి శాశ్వతమైన జీవాన్ని మనం కలగాలంటే ఈ క్షణమాత్రమైనటువంటి యొక్క మరి దుష్టుడు పెట్టేటువంటి ప్రతి విధమైనటువంటి ఆపద నుండి కూడా తప్పించగలన శక్తి గలవాడినటువంటి ఆయనకు మనల్ని అప్పగించుకుంటున్నామా? ఆయన చేతిలో ఉన్నాను కాక నేను నిర్భయంగా ఉన్నానని మనం ఆలోచిస్తున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. నిజమే, మరి మగ్దలేనే మరియా కూడా అనుకుంటుంది, నేను తప్పు చేశాను, ఇంకా నాకు ఇంకేం లేదు, నేను పాపిని,
అని అనుకుంటుంది. కానీ పాపాలు క్షమించగల ప్రభు సన్నిధికి వచ్చి ఆయన పాదాల దగ్గర మరి తన పాపాలను ఒప్పుకుంటున్నట్లుగా మన బైబిల్లో మనం చూస్తాము. మరి ఆమె పైకి ఏమి మాటలు చెప్పకపోవచ్చు, కానీ తన మనసులో ఉంది ప్రభు నన్ను క్షమిస్తాడు అని. ప్రభు దగ్గర క్షమాపణ వేడుకుంటూ ఏడుస్తూ కన్నీళ్లతో ఆయన పాదాలను కడుగుతుందని మనం చూస్తున్నాం కదండి. మనం కన్నీళ్లతో మన ప్రభు పాదాల దగ్గర చేరదాము. ప్రభు తప్ప మనకి ఏమి కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైన ఆపద నుండి తప్పించగలవారు మనకి ఎవరూ లేరు. ఒక్కసారి మనం మరి ఆయన ఇచ్చేటువంటి ప్రేమను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన కృప ఎంత గొప్పదో, ఆయన ఆశ్చర్యకరమైనటువంటి మరి ఆశీర్వాదాలతో మనల్ని ఏ విధంగా నింపుతున్నాడో మనము ప్రతి నిమిషము మరి అది వచ్చినప్పుడు మాత్రం ఊరికే కంగారు పడిపోయి కింద మీద పడిపోయి ప్రభా 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 అంటాము. మనం అనుకున్న సమయానికి ఏది జరగలేదని ఊరికే కంగారు పడుతూ ఉంటాము కదండి. మరి అక్కడ శిష్యులు కూడా మరి సముద్రం మధ్యలో ఉన్నారు, ఇరుక్కుపోయారు, మరి ఆపద వచ్చేసింది, ఏమో అయిపోయింది అనుకుంటున్నారు. కానీ ప్రభు మరి ఆశ్చర్యరీతిగా వారిని దర్శించడానికి వస్తాడు. మనం ఏ కష్టంలో ఉన్నా ఆయనకి ఏ మార్గం కూడా అడ్డు ఉండదు. కాబట్టి మనం చేయవలసింది మన హృదయాల్లో ప్రభువుని తలుచుకోవటం, ప్రభువుకి మనం సమర్పించుకోవటం, అది చేయాలి మనము. మరి యోసేపు గారు కూడా యోసేపు గారి మనసులో కొన్ని కళలు పెట్టాడంట. అది యోసేపు గారు ఆలోచించిన కళలైతే కాదు, కానీ ప్రభు ఇచ్చినటువంటి కళలు. మనం చాలాసార్లు ఈ లోకంలో నాకు అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు అని ఎన్నో కళలు కంటూ ఎంతో ఆలోచన చేస్తూ ముందు చూపుగా మన భవిష్యత్తులో ఉండాలి, ఇలా ఉండాలని ఎన్నో ప్లాన్లు చేసుకుంటూ ఉంటాం. కానీ మనం చదువుకున్న ఇది జరగనప్పుడు ఎంతగానో కృంగిపోతూ ఉంటాం. నేను ఇట్లా అనుకున్నాను, దేవుడు ఎందుకు ఇట్లా చేయలేదు, నేను ఇది కావాలని అడిగాను, దేవుడు నాకు ఎందుకు చేయలేదు అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన చిత్తం వేరు, ఆయన ప్రణాళిక వేరు, మన జీవితాల గురించి ఆయన చేసే ప్లాన్ వేరు. ఆయన చిత్త ప్రకారం, ఆయన ప్లాన్ ప్రకారం మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే దానివల్ల మనకు రక్షణ ఉంది, కానీ దానివల్ల మనకు నిత్య జీవం ఉంటుంది. కానీ మనం చేసే మరి ఈ లోకంలో మరి నశించిపోయే ఈ భూమి, ఈ యొక్క సంపదలు ఇవన్నీ కూడా తృణమాత్రంలో నశించిపోతాయట. వాటి కోసం మనం ప్రాకులాడతాం, కానీ శాశ్వతమైన దాని కొరకు మనం ప్రాకులాడము. కాబట్టి మనం శాశ్వతమైన దాని కొరకు మనం ప్రాకులాడేలాగా మనం ఉండాలంటే ఏ విధంగా ఉండాలి? ప్రభు చిత్తానికి మనల్ని మనం విధేయులుగా చేసుకోవాలా. ఆ విధేయత అనేది ప్రభు మనకి ఏం చేసినా మన మంచి కోసమే. ఇదిగో ఈ ఆపద వచ్చిందా, అది నా మంచి కోసమే వచ్చింది అనుకుంటాం. ఒకసారింట తుఫాన్ వచ్చి దాన్ని అక్కడ ఉన్నటువంటి మట్టినంతటిని కొట్టుకుంటూ పోతుందంట, అంటే క్లీన్ చేస్తుంది అనమాట. మన జీవితాల్లో మనకు అనవసరమైంది మన జీవితంలో వండుకుంటున్న వాటిని మరి దాన్ని కొట్టుకొని పోయేలాగా చేసేది మన ఆత్మీయ తుఫాన్లు అనమాట. ఆత్మీయంగా మనకు వచ్చే ఈ ప్రతి విధమైన తుఫాన్లు మనలో ఉన్న చెడుగును అంతటినీ కూడా తుడిచివేసి దాన్ని దూరంగా తొలగించి వేసేటువంటి పరిస్థితుల్లో మనకు అవుతుంది. అందుకనే మనం ఏం చేస్తాము, ఈ తుఫాన్ ఎందుకు రావాలి, తుఫాన్ రాకుండా చేయకూడదా దేవుడు అని అనుకుంటాం. కానీ దానివల్ల మనకు ప్రయోజనం లేకుండా దేవుడు ఏది కూడా చేయడు. మన మీదకు వచ్చే ప్రతి విధమైన దాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చగల శక్తి గలవాడని మనం వింటున్నాం కదండి. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం కదా. యోసేపు గారి విషయంలో కూడా అంతే. ఆయనకు ఒక కళ వచ్చింది, కళ ప్రకారం మరి ఏది కూడా జరగట్లేదు. కళ మరి ఆయనకు వచ్చిన కాడ నుండి ఇంట్లో పెద్ద గొడవలు ఆయనకి. అదే తన మరి తోబుట్టువులతో మరి గొడవలు. తర్వాత అదే మరి అక్కడ నుండి అమ్మివేయబడ్డాడు. పోతీఫర్ ఇంట్లోకి వస్తే ఆమె భార్య ఆయనకి ఇబ్బందిగా ఉంది. మరి అదే కాకుండా యజమానుడు కూడా ఇతను మంచి చేశాడు అని అర్థం చేసుకోలేని పరిస్థితిలో అతను ఏం చేశాడు, తీసుకెళ్లి జైల్లో వేశాడు. అంటే జైల్లో ఉన్న ఇబ్బందులే కదా. మరి అట్లాగా ఒకదాని వెనకాల ఒకటి బాధలే కనపడుతున్నాయి, కానీ దేవుడు చూపించిన కళ మాత్రం ఆయనకి కనపడలేదు. అయినప్పటికీ ఆయన యథార్థతను వదలక దేవుని మీద విశ్వాసం ఉంచాడు. కాబట్టి ప్రభు ఆలోచన ప్రభు చేసినటువంటి ప్లాన్ ప్రకారము ఆయన జీవితం వెళ్ళాలి. కాబట్టి దేవుడు ఆయన సింహాసనాన్ని ఎక్కించాడు. ఎందుకంటే ఆయన దేవుని మీద నమ్మకాన్ని వదిలిపెట్టలేదు, ఆయన దేవుని మీద విశ్వాసాన్ని వదిలిపెట్టుకోలేదు, దేవునికి తాను సమర్పించుకున్నాడు. అందుచేత అంటున్నాడు కదా, యోసేపు ఆమె పోతీఫర్ భార్య ఎంతో అంటున్నాడు కదా,
నేను దేవుని దృష్టికి ఏ విధంగా ఉంటాను ఇట్లాంటి తప్పు చేస్తే అనేసి అంటాడు. అంటే దేవుని దృష్టిలో నేను మంచిగా ఉండాలి, పవిత్రుడిగా ఉండాలి అని అనుకున్నాడు. ఎందుకంటే దేవునికి నేను సమర్పించుకున్నాను కాబట్టి. మరి ఈ మొదటి నుండి వీళ్ళు షడ్రకు మెషకు అబేద్నెగోలు ఏం చేస్తారు? వారిని వారు ప్రత్యేకపరచుకుని సమర్పించుకున్నారు ప్రభుకి ఈ విధంగా ఉండాలా, మరి దేన్ని మాకు అంటకుండా చేసుకోవాలా, పాపం అనేది అంటకూడదు, ఈ వాళ్ళు అర్పించిన బలుల సంబంధమైనవి మేము తినకూడదు అది అనేసి ఆ విధంగా వారిని వారు ప్రత్యేకపరచుకున్న విధానాన్ని బట్టి దేవుడు వారిని హెచ్చించాడు. దేవుడు వారికి మరి జ్ఞాన బలాలను అనుగ్రహించాడు. అదే కాకుండా 7 అంతలుగా చేయబడినటువంటి ఆ గొప్ప అగ్నిగుండం నుండి వారిని బయటకు రప్పించగల శక్తి గలవాడు. కనీసం సాధారణంగా మనకు చిన్న పొయ్యి దగ్గర ఉంటేనే ఆ వేడికి మనకు ఒకలాగా అయిపోతా ఉంటాం కదా, ఎంట్రుకలు అయితే త్వరగా మాడిపోతా ఉంటాయి ఎక్కువ వేడి ఉంటే. మరి అటువంటిది ఈ బిడ్డలకి అంత 7 అంతలుగా చేసిన అగ్నిలో కూడా కనీసం ఎంట్రుకలు కూడా వాసన రాకుండా కాపాడగలిగిన శక్తి గల దేవుడు మన దేవుడు. దేవుడు అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి వెతువు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, కానీ మరి అన్నిటినీ వాటిని పోషించే దేవుడిని నేనే కదా అంటున్నాడు. మరి పువ్వులను చూడండి, అవి కూడా అంతే, మరి ఎంతో చక్కగా మరి నేడుండి రేపు పొయ్యిలో వేయబడి గడ్డిని కూడా మరి దేవుడు మరి అంత చక్కగా అంత వైభవంగా సొలొమోను సహితము వాటి వల్లే అలంకరింపబడలేదని చెప్పిన దేవాది దేవుడు. మరి తన బిడ్డల గురించి ఆయన ఎంతగానో మరి ఆలోచించే దేవుడు అని మనం విశ్వసించిన వారమైతే మనము మరి ఆయన యొక్క క్రియల వైపు ఆయన క్రియలకు మనం ప్రాధాన్యత ఇచ్చిన ఆయన ఇది నీ చిత్తము, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించుకో ప్రభు అని మరి ప్రభుకి మనం ప్రార్థించినట్లయితే మరి పరలోకపు తండ్రికి అన్నీ తెలుసట, ఇవన్నీ మీకు కావాలని నాకు తెలుసు అని చెప్తున్నారు ప్రభు. కాబట్టి మన ప్రతిదినము సహాయం చేస్తాడు, ప్రతిదినం దినదిన ఆహారం మనకు దయచేస్తాడు. దేవుడు శిష్యులకు నేర్పుతున్నాడు కదా, మానదిన ఆహారము మాకు దయచేయము అంటున్నాడు. అంటే ఆ విధంగా మనం ప్రార్థించమని అడుగుతున్నాడు అంతే. మనకి ఎప్పుడు ఏది కావాలో ఆయన దయచేస్తాడు. మరి పక్షులున్న ఏది కూడా మరి అవి ఏనాడు కూడా మరి బాధలో ఉన్నట్టు వ్యాధిలో ఉన్నట్టు మనం చూడము. అవి ఎప్పుడు చక్కగా కిచకిచలాడుతూ చక్కగా సంతోషంగా ఉన్నట్లుగానే కనపడతా ఉంటాయి కదా. కానీ మనిషి మాత్రము లేనిపోని అన్ని మీద వేసుకుని లేనిపోని ఆలోచనలు, సొంత ఆలోచనల చేత ఏడవబడి మరి మనం ఎంతగానో దేవునికి దూరం అయిపోతున్నాము. కాబట్టి మనకు కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, వేద వచ్చిందా, నీవు గనక ప్రభు హస్తాల్లో ఉన్నట్లయితే, ప్రభువుకు నీవు సంపూర్ణంగా సమర్పించుకున్నట్లయితే, మనం ఎటువంటి కష్టమైనా సరే అది మనలను అంటకుండా చేయగల శక్తి గలవాడు. దానియేలు గారు కూడా అంతే కదా, మరి ఆయన కూడా మరి తీసుకెళ్లి అందులో వేశారు. కానీ అది ఎందుకు వేశారు? ఆయన తప్పు చేసి వేశాడా? కాదు, వాళ్ళ యొక్క అసూయ చేత ఈయన్ని శిక్షించాలనుకున్నారు. కానీ ఆ శిక్షణ దేవుడు మరి ఆశీర్వాదంగా మార్చాడు. మరి జీవం గల దేవుడు, మీ దేవుడు నువ్వు అనుదినము తప్పక సేవించునని మీ దేవుడు నిన్ను రక్షింపగలిగాడా అంటున్నాడు. అంటే మనం అనుదినము మనం ప్రార్థన చేస్తున్న మన దేవుడు రక్షింపగల సమర్థుడని ఇక్కడ మరి చూపించాడు. వారి అగ్నిగుండంలో ఉండి కూడా వారితో పాటు నడవటం రాజుగారు సహితం చూడగలిగాడు. అంటే ఎదుటివారు మన దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృప మన ఎడల ఎంత అధికంగా ఉందో గ్రహించినట్లుగా దేవుడు మనకు చేస్తాడట. కాబట్టి ప్రభు హస్తాలకు మనల్ని మనం అప్పగించుకున్నాము. ఎటువంటి వ్యాధి, బాధ, వేదన ఏది కూడా మనల్ని ఏమీ చేయలేవు, వస్తాయే పోతాయి. కానీ అవి మనల్ని అంటకుండా చేయగలిగిన శక్తి గల తండ్రి ఆయన రక్తాన్ని మన మీద ప్రోక్షించి ఆయన రక్తం చేత మనల్ని కప్పి మరి ప్రభు సన్నిధిలో, తండ్రి సన్నిధిలో మనం నిలబడినప్పుడు, తీర్పుకై మరి మనం అక్కడ సిద్ధపడినప్పుడు తీర్పులోనికి లేకుండా మనం పరలోకంలోకి, నిత్య జీవులోకి వెళ్ళగలమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము ఆయన కృప కొరకు మరి కనిపెట్టుకున్న వారమై ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చాలని ప్రార్థిస్తూ, ప్రభు చిత్తాన్ని నెరవేర్చే స్థితిలో మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు ఉండనట్లు దేవుడు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. ప్రైజ్ ది లార్డ్. కొద్దిసేపు మనము కన్నులు మూసుకొని దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభు,
ప్రభులకు ప్రభు అయిన మన తండ్రి మన ఎదుట ఉన్నారని, మన తన సింహాసనాసీనుడై మన కార్యక్రమానికి వచ్చి ఉన్నారని, ఆయన సన్నిధిలో ఉన్న మనల్ని ఏ విధముగా ప్రభు మన హృదయాన్ని చూడాలని, మన హృదయాన్ని విప్పుకొని ఆయన వైపు చూద్దాం. ఆయన పావన పాదాల దగ్గర కూర్చున్న మనము ప్రభు నామానికి మహిమకరంగా ఉండినట్లు మన జీవితాలు ఉండాలని కోరుకుందాము. మనోనిదానం కలిగి ఉందాము. ఈ లోక సంబంధమైన ఎటువంటి ఆలోచన మన హృదయంలోనికి రాకుండా జాగ్రత్త పడి మనం ప్రభు మీద మాత్రమే మన దృష్టిని నిలిపి ప్రభు మనతో ఏమి మాట్లాడబోతున్నారో అది మనము వినుటకు వేగిరపడదాం. మనోనిదానం కలిగిన మనము ప్రభువుని మన పాప క్షమాపణ నిమిత్తమే ఆయన పాదాలు పట్టుకుందాం. పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి మాత్రమే అధికారం ఉందని సెలవిచ్చిన దేవాది దేవుడు, ఆయన సన్నిధిలో కూర్చున్న మనము ఆయన పాదాలు పట్టుకుని మన పాపములను క్షమించమని, మన పాపములను ఆయన ఎదుట ఒప్పుకొని మరొకసారి అవి మన జీవితానికి రాకుండా మనల్ని మనం క్రమపరచమని దేవుణ్ణి వేడుకుందాం. మన మీదకి వచ్చేటువంటి ప్రతి విధమైన వ్యాధిని, బాధను, వేదనను మరి దేవుడు కొట్టివేయగల సమర్థుడని ఆయన యందు విశ్వసిద్దాం. మన పాపములను దేవుడు క్షమించటం మాత్రమే కాకుండా వాటి వలన మనకు నాశనం అనేది కలగకుండా నిత్య జీవాన్ని అనుగ్రహించగల శక్తి గల దేవుని ఎదుట మనలను మనము మన హృదయాలను పరుచుకొని మన హృదయాన్ని ఆయన ఎదుట కుమ్మరించుకొని ప్రభు తన ఆత్మ చేత మనల్ని నింపాలని ప్రభుని వేడుకుందాం. పాపములను ఒప్పుకున్న మనము ప్రభు క్షమించడాన్ని విశ్వసిస్తూ తీర్మానం చేసుకుందాం. మరొకసారి నాయన ఇటువంటి పాపములు మా జీవితంలోకి రాకుండా జాగ్రత్త పడతానని మనము తీర్మానం చేసుకుందాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నా తండ్రి నీ మీద ఆనుకుని నాయన ఇది నీ చిత్తమని, నీ చేతిలో నేను ఉన్నానని ధైర్యంతో ముందుకు సాగుటకు మరి సహాయం దయచేయమని నాయన నీ హస్తాల్లోనే నేను ఉంటానని మనం తీర్మానం చేసుకుందాం. మనము ప్రభు హస్తాల్లో ఉన్నట్లయితే ఏ కీడు వచ్చినా అది అలా దాటిపోతుంది, కానీ మనలకు ఏ హాని చేయదని మనం ప్రభునందు విశ్వసిద్దాము. మరి తీర్మానించుకున్న మనము ప్రభు హస్తాలకి మనలను మనము అప్పగించుకుందాము. సంపూర్ణ సమర్పణలో ప్రభుకి మనలను మన ప్రాణాత్మ దేహాలను ఆయనకి అప్పగించుకుందాము. ఈ శరీరము మనలను కింద పడవేస్తుందా, లేక ఈ యొక్క పరిస్థితులు మనల్ని కింద పడవేస్తున్నాయా, లేకపోతే మనుషులు మనకి హాని తలపెడుతున్నారా? ఏ విధమైన హాని అయినా సరే
ప్రభు హస్తాల్లో మనం ఉన్నంత వరకు అవి మనల్ని ఏమీ చేయలేవని మనం విశ్వసించి ప్రభువుకు మనల్ని మనము సమర్పించుకుందాం. ఉన్నతమైన పిలుపు ఇవ్వగలిగిన శక్తి గల దేవుడు, మనల్ని ఉన్నతమైన స్థలములలో నడవ చేయగలిగిన శక్తి గల దేవుడు, మనలో ఉన్న సమస్తమైన దుర్గుణాలని హరించి కడిగి వేసి తన రక్తం చేత శుద్ధి చేసి మనలను తండ్రి ఎదుట మనల్ని నిర్దోషులుగా నిలబెట్టగలిగిన శక్తి గల తండ్రికి మనల్ని మనము పూర్తిగా అప్పగించుకున్నాము. ప్రభువుకు అప్పగించుకున్న మనము ప్రభువుని వేడుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, నీ పావన హస్తాలకు ప్రభా మమ్మల్ని మేము అప్పగించుకుంటుండగా నీ చేతిలో ఉన్న మేము భద్రంగా ఉంటామని మేము విశ్వసిస్తుండగా నాయన మాకు అపనమ్మిక పట్టకుండా ప్రభా సహాయం దయచేయండి అని ప్రభువుని వేడుకున్నాం. మనలను మనము ప్రభు కొరకు ప్రత్యేకించుకుంటామని మనం ప్రభుని ఆ విధంగా చేసుకుంటకు కావాల్సిన శక్తి బలాలను దయచేయమని ప్రభుని వేడుకుందాం. మేము అడగక మునిపే మా అక్కర్ల ఎరిగిన తండ్రి నాయన, కొన్ని మాత్రము తండ్రి నాయన మేము తండ్రి మా బుద్ధికి తోచినటువంటి జ్ఞానం చేత నా తండ్రి అడుగుతున్నాం. కానీ నాయన మాకు తెలియని ఎన్నో విషయాలు నా తండ్రి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో దేవుడు కనుక నా ప్రభా నాయన నా తండ్రి మా జీవితంలో ఏమి జరిగిందో, ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో కూడా ఎరిగిన తండ్రి, మాకు అక్కరగా ఉన్న ప్రతీది కూడా నీకే తెలుసు కనుక నా ప్రభా మా జీవితాలను సరైన రీతిలో నీ మార్గాలో నడుటకు నా తండ్రి నాయన మాకు సహాయం దయచేసి మాకు అక్కరగా ఉన్న సమస్తాన్ని మాకు దయచేసి నాయన మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రభువుని వేడుకుందాం. నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్న దేవాది దేవునికి మరి దేవా మాకు నిత్య జీవాన్ని ఇస్తానన్నావు నాయన, నీ యొక్క మాట మీద విశ్వసించినట్లు ప్రభా ఆ నిత్య జీవము కొరకు నేను నీ హస్తాల్లో భద్రముగా ఉండగలుగుటకు కృప చూపండి తండ్రి అని ప్రభుని వేడుకుందాం. వేడుకుంటున్నా మనము ఈ లోక సంబంధంగా మనకి ఏం అవసరమో మనం అనుకుంటామో ఇది దేవునికి తెలియదు, అది మనకు తెలియదు చాలా విషయాలు, కానీ మనము దేవునికే తెలియదు అనుకుంటాం. మనకు తెలియని విషయాలు కూడా ప్రభువుకు తెలుసు కనుక మనకు అక్కరగా ఉన్నదేదో ఆయనకే తెలుసు కనుక నాయన ఏదన్నా మార్గం గుండా మమ్మల్ని నడిపించినప్పుడు మేము నీ హస్తాల్లో ఉన్నామని విశ్వసిస్తూ ముందుకు సాగినట్లు కృప చూపండి తండ్రి. మాకు బలాన్ని అనుగ్రహించండి, అటువంటి శక్తి కలిగి ఉండగలుగుటకు నీ కృపను అనుగ్రహించండి నాయన అని ప్రభువుని వేడుకుందాం. వేడుకుంటున్నాం మనము ప్రభువుని స్తుతించుకుందాం. నిత్య జీవాన్ని వాగ్దానం చేసిన దేవాది దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాశనం మన గోతి నుండి మమ్మల్ని తప్పించుచున్న దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ అరచేతుల మీద మమ్మలను చెక్కుకున్న తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. నీ చేతి పనులవైన మమ్మలను ప్రభా భద్రంగా కాపాడుచూ వస్తున్న దేవాది దేవా నీకు వందనాలు.
నీ చేతి పని అయిన మమ్మలను ప్రభా నాయన ఏ విధంగా పోషించాలో అనుదినము మాకు ఆహారం దయచేస్తున్న దేవాది దేవా నీకు వందనాలు. నీ చేతి పని అయిన మమ్మలను దుష్టుడు నాయన డిస్ట్రాయ్ చేయకుండా ప్రభా మమ్మలను కాచి కాపాడుతున్న దేవాది దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మాకు ఎటువంటి అనారోగ్యం వచ్చినా నాయన తండ్రి నాయన అది వస్తుంది వెళ్ళిపోతుంది, కానీ మమ్మలను ప్రభా నా తండ్రి నాయన రిస్టోర్ చేస్తూ నా తండ్రి ముందుకు నడిపిస్తున్న తండ్రి నీకు వందనాలు. నాయన ఏ సేపు వల్లే ప్రభా నీవిచ్చిన వాగ్దానం మీద మా దృష్టిని నిలుపుకుని మా చుట్టూ ఉన్న పరిస్థితులను ప్రభా నా తండ్రి దాటుకుంటూ నా తండ్రి నాయన నీవిచ్చిన దాన్ని ప్రభా పొందగలుగు పర్యంతము ఓపికతో సహనంతో ప్రభా నీ యందు ప్రభా మేము నిలిచి ఉండి ప్రభా నా తండ్రి నీవిచ్చే ధన్యతను ప్రభా కాపాడుకోగలుగుటకు నా తండ్రి నీ కృపను అనుగ్రహించండి అయ్యా అని ప్రభుని వేడుకుందాం. ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. జీవం ఇచ్చిన తండ్రి నీకు వందనాలయ్యా, ఇచ్చిన ప్రతి గడియను బట్టి నీకు వందనాలయ్యా. మా జీవితంలో నువ్వు దయచేసిన ప్రతి ఒక్క వ్యక్తి నిమిత్తము నీకు వందనాలయ్యా. నాయన మాకు ఇచ్చినటువంటి సహవాసానికి నీకు వందనాలయ్యా. మాకు ఇచ్చినటువంటి ఆటుపోట్లకు నీకు వందనాలయ్యా. తట్టుకునే శక్తిని దయచేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. మా జీవితంలో నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క మేలుకై నీకు వందనాలు. అడిగినను అడగకపోయినను కూడా ప్రభా మాకు తండ్రి నాయన మా గురించి నువ్వు ఆలోచించిన ప్రభా మాకు ఏమి ఇవ్వాలో దాని ప్రకారము ప్రభా మమ్మలను నడిపిస్తూ ఏ మార్గంగా వెళితే ప్రభా నాయన మరి నీవు ఇచ్చిన ఈవులను మేము పొందగలమో నాయన ప్రభా ఆ మార్గంలోకి నాయన మమ్మలను చేపట్టుకుని నడిపిస్తూ వస్తున్న దేవాది దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా అని స్తుతులు చెల్లించుకుందాం. నీ కృపలకై వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. మా ఎడల నువ్వు చూపించిన వాత్సల్యతకై నీకు వందనాలయ్యా అని ప్రభునికి వందనాలు చెల్లించుకున్నాం. స్తుతులకు పాత్రుడవయ్యా, స్తోత్రార్హుడవు నాయన. మేము ఈ దినమున నీ సన్నిధిలో ఈ విధంగా కూర్చున్నామంటే ప్రభా అది కేవలం నీ కృప తండ్రి. అట్టి ధన్యతలో మమ్మల్ని నడిపించిన తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలని ప్రభుని స్తోత్రించాము. మా జీవితంలో నువ్వు నెరవేర్చుతున్న నీ యొక్క చిత్తానికే నీకు వందనాలని ప్రభుకి స్తుతులు చెల్లించుకుందాం. స్తుతించిన మనము కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రభు సన్నిధిలో ఆయన మనకు ఏమి జవాబు దయచేస్తారో, ఏ విధంగా మనల్ని నడిపిస్తారో, ప్రభు చిత్తానుసారంగా ఏ విధంగా మనం నడవాలో ప్రభు నేర్పించబోచుండగా కొద్దిసేపు ఆయన సన్నిధిలో మౌనంగా ఉండి ప్రభా నాకు కనపడండి, నాతో మాట్లాడండి అని ప్రభుని వేడుకుందాం.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాడా, ఈ కొద్ది సమయం తండ్రి నాయన మా జీవిత దినాల్లో ఎన్నో సమయాలు ఇచ్చినప్పటికీ ఈ కొద్ది సమయం నీ సన్నిధిలో మేము గడపగలిగే గొప్పతనాన్ని దయచేసిన దేవా, సన్నిధి భాగ్యాన్ని కూడిన ప్రతి ఒక్క బిడ్డ మీద నా తండ్రి ఉంచి నాయన వారిని దీవించి ఆస్వాదించమని, నీతో సహవాసం చేసుకుని ప్రభా నా తండ్రి నీ నుండి వచ్చే దీవెనలతో వారిని వారి కుటుంబాలను నింపి నడిపించమని, అన్ని విషయాల్లో ప్రభా నా తండ్రి నాయన రాకడకు సిద్ధపట్టకు నాయన మమ్మల్ని సిద్ధపరచుకోమని, నాయన ఏ విషయంలోనూ మేము తప్పిపోకుండా నీ యొక్క హస్తాల్లో మేము భద్రపరచబడిన వారమై ఎటువంటి తుఫానుకైనా దేనికైనా తట్టుకోగల శక్తిని ప్రభా దయచేయగల శక్తి గలవాడు అని నీ పావన పాదాలను పట్టుకుని ప్రభా మమ్మలను మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.